ఒక్కసారి ఊహించుకోండి, డిసెంబర్ 2025 దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో పూర్తి గందరగోళం. వేల కొద్ది విమానాలు రద్దు, లక్షల మంది ప్రయాణికులు ఎయిర్పోర్ట్లోనే చిక్కుకుపోయారు. దీనికి కారణం ఒకే ఒక్క సంస్థ, ఇండిగో. అవును, ఇండిగో. దేశీయ విమానయానంలో 65% మార్కెట్ను శాసించే ఒకే ఒక్క సంస్థ ఒక్కసారిగా కుప్పకూలితే ఏం జరుగుతుందో ఆ రోజు దేశం మొత్తం చూసింది. ఇది కేవలం ఒక ఊహ కాదు, జరగడానికి ఆస్కారమున్న ఒక ప్రమాదం. ఈరోజు మనం చర్చించబోయే అంశం కూడా ఇదే. నిజమే. ఇది కేవలం ఇండిగో గురించిన కథ కాదు. మన రోడ్లు, ఓడరేవులు, రైళ్లు, చివరికి మనం కొనే కార్ల వరకు ప్రతిదాన్ని ప్రభావితం చేస్తున్న ఒక పెద్ద ఆర్థిక మార్పు గురించి. దీన్నే కొందరు సరళీకరణ 2.0 అంటున్నారు. అవును, లేదా కార్పొరేట్ ఏకీకరణ యుగం అని కూడా పిలుస్తున్నారు. ఈ అంశంపై జర్నలిస్ట్ పెద్దాడ నవీన్ ఒక అద్భుతమైన విశ్లేషణ చేశారు. దాని ఆధారంగా ఈరోజు మనం ఈ విషయాన్ని లోతుగా పరిశీలిద్దాం. అవును, ఇది చాలా కీలకమైన అంశం. 1991లో మనం ఆర్థిక సంస్కరణలు తెచ్చినప్పుడు దాని ముఖ్య ఉద్దేశమేంటి? లైసెన్స్ రాజ్ను అంతం చేయడం, మార్కెట్లో పోటీని పెంచడం. కరెక్ట్. ఎక్కువ కంపెనీలు రావాలి, వినియోగదారుడికి మంచి సేవలు తక్కువ ధరలో అందాలి అనేది లక్ష్యం. కానీ ఇప్పుడు మనం చూస్తున్నదే దానికి దాదాపుగా వ్యతిరేకమైన ధోరణి. అంటే కొన్ని పెద్ద సంస్థలను నేషనల్ ఛాంపియన్స్గా తీర్చిదిద్ది దేశ మౌలిక సదుపాయాల నిర్మాణాన్ని మొత్తం వాటికి అప్పగించే విధానం. ఇది దీనివల్ల అభివృద్ధి వేగంగా జరుగుతుందేమో కానీ మొత్తం మార్కెట్ కొద్దిమంది చేతుల్లోకి వెళితే ఎదురయ్యే ప్రమాదాలేమిటి? అదే అసలు ప్రశ్న. ఇండిగో వైఫల్యం దీనికి ఒక చిన్న హెచ్చరిక మాత్రమే. సరే, ఈ నేషనల్ ఛాంపియన్స్ అనే భావనను కొంచెం విడమర్చి చూద్దాం. అసలు ఏమిటిది? ఎందుకు ప్రభుత్వం ఈ విధానాన్ని ఇంతగా ప్రోత్సహిస్తున్నట్టు? ఇది కొత్తదేమీ కాదు. దక్షిణ కొరియాలో చైబోల్ లేదా జపాన్లో జైబాత్సు నమూనాలను పోలి ఉంటుంది. ఓకే. ప్రభుత్వం వ్యూహాత్మకంగా అదానీ, అంబానీ, టాటా వంటి కొన్ని పెద్ద సంస్థలను ఎంచుకుంటోంది. పోర్టులు, విమానాశ్రయాలు, హైవేల వంటి భారీ ప్రాజెక్టులను నిర్మించటానికి వారికి అన్ని రకాలుగా ప్రోత్సాహిస్తోందన్నమాట. దీని వెనక ప్రభుత్వం చెప్పే కారణాలేంటి? ప్రధానంగా 2 కారణాలు చెబుతున్నారు. ఒకటి, ఎకానమీ ఆఫ్ స్కేల్. అంటే పెద్ద సంస్థలైతే ఖర్చు తక్కువ, వేగం ఎక్కువ అని. అవును, సరిగ్గా అదే వాదన. ఇక రెండవది, గ్లోబల్ కాంపిటీషన్. చైనా లాంటి దేశాలతో ఆర్థికంగా పోటీ పడాలంటే మన దగ్గర కూడా అలాంటి బలమైన పెద్ద కంపెనీలు ఉండటం అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. కాని ప్రభుత్వం చెప్పేదాంట్లో కూడా కొంత నిజముంది కదా. చైనా లాంటి దేశాలతో పోటీ పడాలంటే మన దగ్గర అలాంటి పెద్ద కంపెనీలు అవసరం కాదా? మీరు చెప్పిన పాయింట్లో నిజముంది. ప్రపంచ వేదికపై పోటీ పడటానికి పెద్ద సంస్థలు అవసరమే. కాని సమస్య ఎక్కడొస్తుందంటే దేశీయ మార్కెట్లోనా? ఎగ్జాక్ట్లీ. ఆ పోటీ విదేశాల్లో కాకుండా దేశీయ మార్కెట్లో కూడా లేకుండా పోయినప్పుడు అసలు సమస్య మొదలవుతుంది. ఈ విధానం వల్ల ఏకాధిపత్యం అంటే మోనోపలి ఏర్పడుతుంది. అంటే ఒక రంగంలో ఒకటో రెండో కంపెనీలే మిగులుతాయి. అవును. అప్పుడు ధరలను నిర్ణయించే శక్తి పూర్తిగా వాళ్ల చేతిలోకి వెళ్ళిపోతుంది. చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలు అంటే ఎంఎస్ఎంఈస్ మనుగడ కోసం వాటిపైనే ఆధారపడాల్సొస్తుంది. ఉదాహరణకు అదానీ గ్రూప్ $100 బిలియన్ మార్కెట్ విలువను దాటడం ఈ ఏకీకరణకు ఒక స్పష్టమైన సంకేతం. సరే, ఈ టూ బిగ్ టు ఫెయిల్ అనే ఆలోచన ఎంత ప్రమాదకరమో చెప్పడానికి ఇండిగో ఉదాహరణ సరిగ్గా సరిపోతుంది. దేశీయ విమానయాన మార్కెట్లో దాదాపు 3/2 వంతుల వాటా ఉన్న ఇంత పెద్ద సంస్థ ఎందుకు అంత దారుణంగా అది ఒక్క వారంలోనే కుప్పకూలింది? ఇక్కడ 3 ప్రధాన కారణాలు ఒకేసారి దెబ్బకొట్టాయి. ఒకటి, కొత్త నిబంధనలు. డీజీసీఏ తెచ్చినవా? అవును. పైలట్ల అలసటను తగ్గించడానికి డీజీసీఏ కొత్తగా ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్ అంటే ఎఫ్డీటీ నిబంధనలు తెచ్చింది. దీని ప్రకారం పైలట్ల విశ్రాంతి సమయం పెరిగింది, పని గంటలు తగ్గాయి. ఓకే. రెండవది, ఇండిగో ప్రణాళికాలోపం. ఇండిగో ఎప్పుడూ చాలా తక్కువ మంది పైలట్లతో గరిష్ట స్థాయిలో విమానాలను నడుపుతూ లాభాలను పెంచుకోవడంపై దృష్టి పెట్టింది. అంటే ఎఫిషియన్సీ పేరుతో అన్నమాట. అంతే. ఈ కొత్త నిబంధనలు వస్తాయని తెలిసినా దానికి తగ్గట్టుగా అదనపు పైలట్లను నియమించుకోలేదు. దీంతో ఒక్కసారిగా పైలట్ల కొరత తీవ్రమైంది. పైలట్ల కొరత, కొత్త నిబంధనలు ఇవి ప్రణాళికకు సంబంధించినవి. కాని ఇంత పెద్ద సంస్థలో టెక్నాలజీ కూడా కైకొట్టిందంటున్నారు. అసలు సాంకేతికంగా ఏం జరిగింది? అదే మూడో అత్యంత కీలకమైన కారణం.
సిబ్బందిని, పైలట్లను విమానాలకు కేటాయించే జెప్పెసన్ అనే సాఫ్ట్వేర్ను కొత్త నిబంధనలకు అనుగుణంగా అప్డేట్ చేయడంలో ఇండిగో విఫలమైంది. ఒక్క నిమిషం, అంటే ఆటోమేటెడ్ సిస్టమ్ ఫెయిల్ అయిందా? అవును. ఏ పైలట్కు ఎంత విశ్రాంతి అవసరం, ఎవరు ఏ ఫ్లైట్కి వెళ్ళాలి అని చెప్పే సిస్టమ్ పనిచేయలేదు. దీంతో అంతా మాన్యువల్గా చేయాల్సి వచ్చింది. వేలాది విమానాలకు, సిబ్బందికి లెక్కలు వేయడం అసాధ్యమై వ్యవస్థ మొత్తం కుప్పకూలింది. ఫలితంగా ఒకే వారంలో 4500 విమానాలు రద్దు. ఇది ఊహించడానికే కష్టంగా ఉంది. దీని ఆర్థిక ప్రభావం ఎంత తీవ్రంగా ఉంది? చాలా తీవ్రంగా ఉంది. ఆ ఒక్క త్రైమాసికంలో ఇండిగోకు 2582 కోట్ల రూపాయల భారీ నష్టమొచ్చింది. అమ్మో! కేవలం ప్రయాణికులకు రీఫండుల రూపంలోనే సుమారు 610 కోట్లు చెల్లించాల్సి వచ్చింది. అయితే డబ్బు నష్టం కంటే ప్రమాదకరమైన విషయం మరొకటి జరిగింది. అదేంటి? అదే రెగ్యులేటరీ క్యాప్చర్. రెగ్యులేటరీ క్యాప్చర్ అంటే నియంత్రించాల్సిన సంస్థే నియంత్రణ కోల్పోవడం. ఇండిగో విఫలం కావడానికి మరీ పెద్దది అని డీజీసీఏ భావించింది. టూ బిగ్ టు ఫెయిల్. అదే, ఒకవేళ ఇండిగోపై కఠిన చర్యలు తీసుకుని దాని సేవలను నిలిపివేస్తే దేశంలో రవాణా వ్యవస్థ స్తంభించిపోతుందని భయపడింది. అందుకే నిబంధనలను ఉల్లంఘించిన కఠిన చర్యలు తీసుకోకుండా నిబంధనల నుండే మినహాయింపులిచ్చింది. ఇది చాలా తీవ్రమైన విషయం. దీని పార్లమెంట్లో ఎంపీ జాన్ బ్రిటాస్ వ్యవస్థీకృత ఆర్థిక దోపిడీ అని తీవ్రంగా వర్ణించారు. అంటే ఒక సంస్థ వ్యవస్థకు అంత ముఖ్యమైందిగా మారినప్పుడు ప్రభుత్వ నియంత్రణ సంస్థలు కూడా దాని ముందు తలవంచాల్సొస్తుందన్నమాట. ఇది నిజంగా ఆందోళన కలిగించే విషయం. ఇది ఆకాశంలో ఒకే సంస్థపై ఆధారపడితే వచ్చే ప్రమాదం. మరి ఇదే ఏకాధిపత్య ధోరణి సముద్ర మార్గాల్లో, అంటే మన పోర్టుల విషయంలో ఎలా ఉందో చూద్దాం. అదాని గ్రూప్ గురించి నివేదిక ఏమి చెప్తోంది? ఇక్కడ ఏకాధిపత్యం మరింత స్పష్టంగా, ఇంకా చెప్పాలంటే దాదాపుగా సంపూర్ణంగా కనిపిస్తోంది. 2024-25 నాటికి భారతదేశం మొత్తం కార్గోలో 27%, కంటైనర్ కార్గోలో ఏకంగా 42.5% అదానీ పోర్ట్స్ నియంత్రణలో ఉంది. 42%? ఓను, వారిది స్ట్రింగ్ ఆఫ్ పోర్ట్స్ అనే వ్యూహం. అంటే దేశ తీరప్రాంతమంతా తమ పోర్ట్ల నెట్వర్క్ను ఒక దండలా విస్తరించడం. గుజరాత్లోని ముంద్రా నుండి ఆంధ్రప్రదేశ్లోని కృష్ణపట్నం వరకు దాదాపు అన్ని కీలకమైన ప్రైవేట్ పోర్టులు వారి చేతిలోనే ఉన్నాయి. ఒకే సంస్థ చేతిలో దేశంలోని ఇంత పెద్ద లాజిస్టిక్స్ నెట్వర్క్ ఉండటం వల్ల చిన్న వ్యాపారులకు, అంటే ఎంఎస్ఎంఈలకు ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయి? వాళ్ల గొంతెవరూ వినరా? ప్రధాన సమస్య ధరల నియంత్రణ. వాళ్లకు పోటీనే లేదుగదా. వాళ్లు చెప్పిందే ధర. అంతే. ఉదాహరణకు గుజరాత్లోని హజీరా పోర్టులో టెర్మినల్ హ్యాండ్లింగ్ ఛార్జీలను ఏకపక్షంగా భారీగా పెంచారని ఆరోపణలొచ్చాయి. దీనిపై ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్ FIEO తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దీనివల్ల ఎగుమతిదారుల ఖర్చులు పెరిగిపోతాయి గదా? ఖచ్చితంగా. ఆలోచించండి. ఒకవైపు అమెరికా లాంటి దేశాలు మన ఎగుమతులపై సుంకాలు పెంచుతున్నాయి. మరోవైపు మన దేశంలోనే ఇలా లాజిస్టిక్స్ ఖర్చులు పెరిగిపోతే మన చిన్న ఎగుమతిదారులు అంతర్జాతీయ మార్కెట్లో ఎలా పోటీపడగలరు? వాళ్ల లాభాలన్నీ ఈ ఛార్జీలకే పోతాయి. ఈ పెద్ద పెద్ద కార్పొరేట్ కథలు వింటుంటే సామాన్యుడికి సంబంధం లేని విషయాల్లా అనిపించొచ్చు. కానీ ఈ మార్పులు మన రోజువారీ జీవితాన్ని ఎలా తాకుతున్నాయో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. మొదట కార్ల మార్కెట్ తీసుకుందాం. అవును, ఒకప్పుడు మధ్యతరగతి కలర వాహనంగా ఉన్న చిన్న కారు పరిస్థితి ఇప్పుడు దయనీయంగా ఉంది కదా. అవును, ఇక్కడ కే ఆకారపు రికవరీ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అంటే ధనికులు ఇంకా ధనికులవ్వడం, పేదవాళ్లు వెనక్కి వెళ్లడం. సరిగ్గా అదే. గణనాంకాలు చూస్తే షాక్ అవుతాం. 2016లో భారతదేశంలో దాదాపు 10 లక్షల ఎంట్రీ లెవెల్ కార్లు, అంటే ఆల్టో లాంటి చిన్న కార్లు అమ్ముడయ్యాయి. ఓకే. 2025 నాటికి ఆ సంఖ్య ఎంతో తెలుసా? కేవలం 25,000. ఒక్క నిమిషం. 10 లక్షల నుండి 25,000కా? అంటే ఏకంగా 97.5% పతనం. అవును, దాదాపుగా ఒక మార్కెట్ మొత్తం కనుమరుగైపోయినట్టే. ఇది నమ్మశక్యంగా లేదు. ఒకప్పుడు మధ్యతరగతికి అందుబాటులో ఉన్న ఒక వస్తువు ఇప్పుడు అందని ద్రాక్షలా మారిపోయిందన్నమాట. ఎందుకిలా జరిగింది? దానికి చాలా కారణాలున్నాయి. BSV కాలుష్య నిబంధనలు, తప్పనిసరిగా 6 ఎయిర్ బ్యాగులు పెట్టాలనే కొత్త భద్రతా నిబంధన, ముడిసరుకుల ధరలు పెరగడం. అవును, వీటన్నిటి వల్ల చిన్న కార్ల తయారీ ఖర్చు విపరీతంగా పెరిగింది. గత కొన్నేళ్లలో వాటి ధరలు 40-50% పెరిగాయి. కాని సామాన్యుడి ఆదాయం ఆ స్థాయిలో పెరగలేదు. ఫలితంగా కారు కొనాలనే కలను పక్కన పెట్టేస్తున్నారు. ఇక్కడే అసలు ట్విస్టుంది. చిన్న కార్ల అమ్మకాలు ఇలా పడిపోతుంటే ఖరీదైన SUVల అమ్మకాలు మాత్రం రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. కరెక్ట్.
2025లో దేశంలో అమ్ముడైన మొత్తం కారులలో ఎస్యూవీల వాటా 50% దాటింది. ఇది దేశంలో పెరుగుతున్న ఆర్థిక అసమానతలకు నిలువుటద్దం. అంటే కొనేవాళ్లు ఖరీదైనవే కొంటున్నారు, కొనలేని వాళ్లు పూర్తిగా మార్కెట్ నుంచే బయటికి వెళ్ళిపోతున్నారు. అందుకే మారుతి సుజుకి వంటి కంపెనీలు కూడా ఆల్టో లాంటి మోడళ్ల ఉత్పత్తిని తగ్గించి బ్రేజా, గ్రాండ్ విటారా వంటి ఎస్యూవీలపైనే దృష్టి సారిస్తున్నాయి. మరి కార్లు కొనలేని సామాన్యుడి ప్రజా రవాణా పరిస్థితి ఏంటి? బస్సులు, రైళ్లులో కూడా ఇదే ధోరణి కనిపిస్తోందా? ఖచ్చితంగా ఇంటర్సిటీ బస్ మార్కెట్లోకి ఫ్లిక్స్ బస్ వంటి యూరోపియన్ దిగ్గజాలు ప్రవేశిస్తున్నాయి. ఇది ఓలా, ఊబర్ మోడల్ లాంటిది. ఓకే. ఇక ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ ఈ-బస్సుల పథకంలో కూడా బస్సులు ప్రభుత్వానివే అయినా వాటి తయారీ, నిర్వహణ అంతా టాటా, ఒలెక్ట్రా వంటి పెద్ద కార్పొరేట్ల చేతిలోకి గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ మోడల్ ద్వారా వెళ్తోంది. అంటే ప్రభుత్వ రవాణా సంస్థలు కేవలం పర్యవేక్షకులులో మిగిలిపోతున్నాయా? అవును, కండక్టర్లను అందించే ఏజెన్సీలుగా మిగిలిపోతున్నాయి. రైల్వేల గురించి కూడా తీవ్రమైన విమర్శలొస్తున్నాయి కదా, ముఖ్యంగా సామాన్యుడి ప్రయాణం గురించి. అవును, ఒకవైపు ఆధునిక, ప్రీమియం వందే భారత్ రైళ్లకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. వాటికిస్తున్న ప్రాధాన్యత జనరల్ స్లీపర్ కోచ్ ఇవ్వడం లేదనే విమర్శ ఉంది. అదే. సోషల్ మీడియాలో కిక్కిరిసిన జనరల్ భోగీల వీడియోలే దీనికి సాక్ష్యం. ఒకవైపు ఏసీ కోచులతో విలాసవంతమైన వందే భారత్, మరోవైపు కనీస సౌకర్యాలు లేకుండా కిక్కిరిసిపోతున్న జనరల్ భోగీలు. ఒకే రైల్వే వ్యవస్థలో రెండు వేర్వేరు భారతదేశాలు ప్రయాణిస్తున్నట్టుంది కదా ఈ చిత్రం. నిజమే. సహజంగానే ఈ ఆర్థిక మార్పులు ఇప్పుడు ప్రధాన రాజకీయ చర్చకు దారితీశాయి. ప్రతిపక్షాలు దీని ఒక ముఖ్యమైన అంశంగా లేవనెత్తుతున్నాయి. అవును, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ విధానాలు కేవలం అదానీ, అంబానీ కోసమేనని, ఇది దేశంలో మోనోపోలిని సృష్టిస్తోందని తీవ్రంగా విమర్శిస్తున్నారు. పోర్టులు, విమానాశ్రయాలు, దేశ సంపదంతా కొద్దిమంది చేతుల్లోకి వెళ్తోందని ఆరోపిస్తున్నారు. అవును. ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయముంది. ఇది కేవలం ప్రతిపక్షాల విమర్శ మాత్రమే కాదు కదా, ప్రభుత్వంలో ఉన్న కీలక మంత్రి నితిన్ గడ్కరీ కూడా సంపద కేంద్రీకరణపై ఆందోళన వ్యక్తం చేశారని నివేదిక చెప్తోంది. అది చాలా ముఖ్యమైన పరిణామం. సంపద కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతం కావడం దేశానికి మంచిది కాదు, సంపద వికేంద్రీకరణ జరగాలి అని ఆయన వ్యాఖ్యానించడం చాలా పెద్ద విషయం. దేశంలో ఎక్స్ప్రెస్ వేల నిర్మాణానికి ఆద్యుడైన గడ్కరీ నుండి ఇలాంటి వ్యాఖ్య రావడం, ప్రభుత్వంలో కూడా ఈ అంశంపై భిన్న స్వరాలు ఉన్నాయని, ఆర్థిక అసమానతల సమస్యను గుర్తిస్తున్నారని సూచిస్తోంది. సరే, ఇదంతా చూస్తుంటే ఒక ప్రశ్నొస్తుంది. మరి ఈ ఏకాధిపత్యానికి ప్రత్యామ్నాయం లేదా? వేల కోట్లతో భారీ ప్రాజెక్టులు నిర్మించాలంటే కార్పొరేట్లు తప్పనిసరా? అక్కడే అమూల్ నమూనా మనకు ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపిస్తుంది. అమూల్ మోడల్. అవును, అదానీ మోడల్ వర్టికల్ ఇంటిగ్రేషన్పై ఆధారపడితే, అంటే గని నుంచి ఓడరేవు వరకు, ఉత్పత్తి నుంచి పంపిణీ వరకు అన్నీ ఒకే సంస్థ నియంత్రిస్తుంది. కాని అమూల్ మోడల్ పూర్తిగా భిన్నం. అది ఒక సహకార సమాఖ్య. 36 లక్షల మంది రైతులు అందులో భాగస్వాములు. కరెక్ట్. 36 లక్షల మంది చిన్న, సన్నకారు రైతులను ఒక గొడుగు కిందకు తెచ్చింది. వాళ్లనుంచి పాలు సేకరించి, ప్రాసెస్ చేసి, అమ్మి వచ్చిన లాభాలను మళ్లీ ఆ రైతులకే పంచుతుంది. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. అంటే భారీ స్థాయి సామర్థ్యం సాధించడానికి కార్పొరేట్ ఏకాధిపత్యం ఒక్కటే దారి కాదనమాట. అమూల్ కూడా ఒక పెద్ద బ్రాండే, కాని దాని యాజమాన్యం లక్షలాది మంది రైతుల చేతిలో ఉంది. ఎగ్జాక్ట్లీ. అమూల్ మోడల్ నిరూపించిందదే. కార్పొరేట్ మోడల్ లేకుండానే ప్రపంచ స్థాయి బ్రాండును నిర్మించవచ్చని, లాభాలను వికేంద్రీకరించవచ్చని చూపించింది. అంటే ప్రభుత్వం ఇలాంటి సహకార నమూనాలను ప్రోత్సహించవచ్చంటారా? ఖచ్చితంగా. రవాణా, లాజిస్టిక్స్, వేర్హౌసింగ్ వంటి రంగాల్లో ప్రోత్సహిస్తే సంపద వికేంద్రీకరణ సాధ్యమవుతుంది. చిన్న వ్యాపారులు, రైతులు, ట్రక్ డ్రైవర్లు కలిసి సహకార సంఘాలు ఏర్పాటు చేసుకునేలా విధానాలు రూపొందించవచ్చు. కాబట్టి మనం ఈరోజు చర్చ నుండి గ్రహించాల్సిన ముఖ్యమైన విషయాలు మూడనిపిస్తున్నాయి. 1. వ్యవస్థాగత ప్రమాదం. అవును. ఇండిగోలాగా ఒకే సంస్థపై ఆధారపడటం ఎంత ప్రమాదకరమో చూశాం. 2. పెరుగుతున్న ఆర్థిక అసమానతలు. చిన్న కార్ల పతనం, ఎస్యూవీల పెరుగుదల దేశంలోని అంతరాలను స్పష్టం చేస్తున్నాయి. నిజమే. 3. ప్రత్యామ్నాయాల అవసరం. కార్పొరేట్ ఏకాధిపత్యానికి అమూల్ వంటి సహకార నమూనాలు ఒక శక్తివంతమైన, ఆచరణ సాధ్యమైన పరిష్కారం కావచ్చు. మీరు చెప్పింది అక్షరాల నిజం. భారతదేశం ఇప్పుడు ఒక కీలకమైన కూడల్లో ఉంది. ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు మనకు అవసరమే. కానీ
ఆ అభివృద్ధి ఫలాలు కొద్దిమందికే పరిమితం కాకూడదు. సరిగ్గా అదే. ప్రభుత్వం కేవలం సప్లై సైడ్ అంటే రోడ్లు, పోర్ట్ల నిర్మాణంపైనే కాకుండా డిమాండ్ సైడ్ అంటే సామాన్యుడ ఆదాయం పెంచడంపైన దృష్టి పెట్టాలి. అప్పుడే మార్కెట్లో డిమాండ్ పెరుగుతుంది. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా వంటి సంస్థలను బలోపేతం చేయటం కూడా ముఖ్యమే కదా. చాలా ముఖ్యం. వాటిని బలోపేతం చేసి మార్కెట్లో నిజమైన ఆరోగ్యకరమైన పోటీ ఉండేలా చూడాలి. ముగించే ముందు శ్రోతలకు ఒక ఆలోచన. ఈ విశ్లేషణ ప్రకారం భారతదేశం ఒక మార్కెట్ ఎకానమీ నుండి ప్రైవేట్ ఓలిగార్కీగా అంటే కొద్దిమంది సంపన్నుల పాలనగా మారే ప్రమాదంలో ఉంది. రవాణా వంటి అత్యవసర సేవలు ప్రైవేట్ దిగ్గజాల చేతిలో ఉన్నప్పటికీ అవి ప్రజా ప్రయోజనాలకు పెద్దపీట వేసేలా చూడటానికి ఒక సమాజంగా మనం ఏం చెయ్యాలి? లాజిస్టిక్స్ వంటి రంగాలలో సంపదను వికేంద్రీకరించడానికి అమూల్ వంటి నమూనాలను నిజంగా అమలు చెయ్యగలమా? ఈ ప్రశ్న గురించి ఆలోచించండి.